క్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఓఫుటెడ్ వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ మాటలు బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువు వారిని ఉద్దేశించి పలుకుతున్న మాటలు ఇవి. లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే పాపదాస్యంలో ఉన్న వారిని విడిపించడం కోసం, వారిని విమోచించడం కోసం, వారి జీవితంలో గొప్ప నిరీక్షణ నింపడం కోసం, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా చేసి నిత్యత్వంలో వారికి కూడా స్థానం సంపాదించడం కోసం ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా దేవుని వాక్యాలు చూస్తూ ఉన్నాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. లోక పాపములన్నింటినీ ఆయన భరించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనమందరం తెలుసో తెలియకో పాపం చేస్తూనే ఉన్నాం. మనలో పాపం లేదు అని మనం చెప్పినట్లయితే మనం అబద్ధకులము అవుతామని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ లోకమాలిన్యము ఏదో విధంగా అంటుతూ ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు ఆయన రక్తంలో కడగబడుతున్నప్పుడు ఆయన రక్తాన్ని ఆశ్రయించి మన పాపములన్నింటినీ ఒప్పుకుని కడగబడినట్లయితే నీతిమంతులుగా, నిర్దోషులుగా చేస్తాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకం రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పాపదాస్యం నుంచి విడిపించడం కోసమే, మన జీవితంలో రక్షణ కార్యం జరిగించడం కోసం వధించబడిన గొర్రెపిల్లగా, వదకు తేబడిన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. మన పాపమంతటిని ఆయన మీద మోపబడ్డది. ఆయన మరణం భూత, వర్తమాన, భవిష్యత్తు కాలంలో ఉన్న వారందరి కోసం మరణించాడు ఆయన. అసలు ఈ లోకానికి రావడం యొక్క ఉద్దేశం ఆయన మరణించడం కోసమే. ఆయన మరణం ద్వారా మాత్రమే మనకు విమోచన, రక్షణ. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ఏ పాపము మీ జీవితంలో వెలుబడి చేస్తుందో, ఏ పాపము మీ జీవితంలో దేవునికి దూరపరుస్తుందో, దేవుని నుండి వేరు చేస్తుందో, వాటన్నిటినీ ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే మీ జీవితంలో తన రక్షణ కార్యం జరిగిస్తాడు. నేను రక్షించబడ్డానండి, నేను ఆయన కొరకు బ్రతుకుతున్నాను, ఆయన కొరకు జీవిస్తున్నాను అని నువ్వు చెప్పినట్లయితే మన చివరి శ్వాస వరకు కూడా ఆ రక్షణను కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంత ఉందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకంలో దేనినైనా పరిహరించవచ్చు, కానీ పాపాన్ని పరిహరించేవాడు యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఈ లోకంలో దేనికైనా పరిష్కారం ఉందేమో, కానీ మన పాప పరిష్కారం మాత్రం ఒక యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర మాత్రమే పరిష్కారం జరుగుతుంది. విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఆయన ఉటంకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ఏ పాపమైనప్పటికీ, ఏ దోషమైనప్పటికీ చాలాసార్లు మనం ఒప్పుకుంటాం. ఒప్పుకున్న పాపాన్ని కొన్నిసార్లు చేస్తూ ఉంటుంటాం. అది మన బలహీనతను బట్టో, మన అలవాటుని బట్టో, లేకుంటే మనకున్న లోపం బట్టో, మరి దేని బట్టో, కానీ వాటన్నింటినీ దేవునికి అప్పగించినట్లయితే పరిపూర్ణంగా విడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకుందాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మహిమను పొందుకుందాం, ఆయన నిత్య జీవానికి వారసులు అవుదాం, ఆయన కొరకు బ్రతుకుదాం, ఆయన రక్తం కడగబడదాం, మన పాపంతటిని ఆయన మీద మోపుదాం. తద్వారా మీ జీవితంలో నీతిమంతులుగా చేయడానికి దేవుడు కృప చూపును కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి,
లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లని బాప్తిస్మిచ్చి యోహాను ప్రభా పలికిన మాటల సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా, మా పాపం అంతటిని మీరు భరించడానికి, మమ్మల్ని విమోచించడానికి, మాకు విడిపించడానికి, మా జీవితంలో కలుగు చేసుకున్న మీ అపారమైన ప్రేమను బట్టి ప్రభా మీ కృప కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ పాపం అయితే మా జీవితంలో ఎప్పుడు చేస్తుందో వాటన్నిటి నుంచి విడిపించి పరిశుద్ధులతో నీతికి మేము దాసులుగా జీవించి మీకు మహిమకరంగా బ్రతకడానికి కృప చూపించమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.